నమస్తే, మా ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను మీ దగ్గరికి. దేనికి వచ్చారమ్మా మీరు ఇక్కడికి? యోగాకి వచ్చారా? ఎవరమ్మా మీ గురువు గారి పేరేంటి? ఉన్నారా ఇప్పుడు సార్ ఇక్కడ? ఎక్కడున్నారు సార్? చూపించు మీ సార్ని. మీరేనా సార్ యోగా మాస్టర్ గారు? ఓకే, బాగా నేర్పుతున్నారమ్మా మీకు? రోజు ఎన్నింటికి వస్తున్నారు సార్ ఇక్కడికి? మరి డైలీ మీరు వస్తున్నారా? అంటే అందరూ ఎవరెవరు నేర్చుకుంటున్నారు ఇక్కడ? మరి బాగానే ఉందా మీకు ఇక్కడికి వచ్చాక ఆరోగ్యం? అడుగు నొప్పి తగ్గిందే కాక వచ్చాక. ఇప్పుడు మహిళలందరికీ యోగా చేయమని చెప్తారా మీరు? దీంట్లో మీరు యోగా మార్గంలోకి వచ్చాక ఏమి నేర్చుకున్నారు? ఆరోగ్యమే కాకుండా మనం చేసే పనుల్లో కూడా ఏమన్నా మార్పు వచ్చిందా మీలో? చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉందా? ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? చిరాకుగా ఉండేది అంతకుముందు, ఇప్పుడు బాగుందా ప్రశాంతంగా? ఎక్కడ నేర్చుకుంటున్నారు మీరు యోగా? అంటే ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఎన్నో లైన్లో ఉంటారు? 11వ లైన్లో యోగా నేర్చుకుంటున్నారా? నాగేశ్వరరావు గారు అంటే ఎవరు? మాస్టరా? ఎక్కడ చేస్తారో తెలుసా? తెలీదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తారు. వారి వైఫ్ కూడా తెలుసా మీకు? ఎప్పుడు మరి యోగా చేస్తుంటావు, వచ్చి మరి పెడతా ఉంటావు, తింటా ఉంటావా, తినవద్దని చెప్తావా? చెప్పాలి అంటే ఫుడ్ లిమిట్గా తినమని చెప్తావా ఏంటి? చెప్పు. ఇంకా ఒక్క మాట చెప్పు. బాగా మాట్లాడావు, చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. మీరు కూడా చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ టైం మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఇలానే చేయండి యోగా. ఇంకా కొంతమంది మహిళలకు చెప్పండి. రేపు 2 రోజులు మండే నుంచి శ్యామలానగర్ పార్క్లో మేము పార్క్ కమిటీ మెంబర్ని కాబట్టి మాట్లాడి అక్కడ పెట్టిస్తాం సార్ నీ 10 రోజులు. మీకు ఎలా ఉంది సార్? మీ స్టూడెంట్స్ చెప్పిన మాట వింటున్నారా? సార్కి మైకు అటిల్ తీసు చాట తీసు. ఒక్క నిమిషం.